ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వెంకటాపురం పరిసర ప్రాంతాలనైనా మీరు ప్రేమించి మిమ్మల్ని ప్రేమించే మీ పిల్లల కుటుంబాల ద్వారా తండ్రి, ప్రతి నెల నాయన ప్రతిష్టాత్మకంగా ఎన్నో వేల రూపాయల ఖర్చుతో తండ్రి, మరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఆత్మ నశించిపోవడానికి ఇష్టపడక వ్యయం చేసి తండ్రి, వారిని ప్రేమించి తండ్రి ఏర్పాటు చేస్తున్న ఈ సభలను బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ క్రమంలోనే తండ్రి ఈ నెలలో కూడా తండ్రి ఈ దినాన ఏర్పాటు చేసిన సభను బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనికి కారకులైన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. చేరి వచ్చిన గ్రామస్తులను జ్ఞాపకం చేసుకునండి. చెబుతున్న మాటల్లోనైనా పరమార్థాన్ని గ్రహించి మీరున్న మహాలోకానికి వారసులు కాగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలకు తండ్రి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి వెంకటాపురం ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మరి దేవుని సేవకులు తండ్రి గారు యోసేపు గారు, వారి కుటుంబం, వారికి సహకరిస్తున్న సంఘం, అలాగే మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు, కర్నూలు పరిసర ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న దైవజనులకు, మరి దేవుని పనిలో నాతోటి జత పనివారైన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా సేవకురాలిగా పనిచేస్తున్న స్వరూపక్క గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారు శివప్రసాద్ గారికి, దైవజనులకు, చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాం. వీళ్ళారా ముందుగానే మరి సభకు మనం ప్రకటించిన పాఠముగా సృష్టికర్తను చేరే మార్గం ఏది అనే పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం అంతా కలిసి ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా దేవుని దయాదాక్షిణ్యాల వలన ఈ భూమి మీద జీవనం కొనసాగిస్తున్నాడన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఏ దేవుడైనా వారి నమ్మకాలను బట్టి మా దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడనే ఆలోచనలో ప్రతి ఒక్కరము కూడా ఉంటాం. అయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరింపబడిన ఈ పంచభూతాలన్నింటినీ చూస్తే సృష్టి అంతటినీ కూడా, ఈ భూమి మొదలుకొని ఆకాశం వరకు ఈ మధ్యలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా దేవుడే కలుగజేశాడు. ఆయనకి పెట్టిన మరొక పేరు ఏంటంటే సృష్టికర్త అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం? ఆకాశం మొదలుకొని భూమి వరకు ఉన్న ఈ విశ్వాన్ని ఏమంటున్నాం? సృష్టి అంటున్నాం. ఆ సృష్టిని తయారు చేసిన వాడిని ఏమంటారు? సృష్టికర్త అంటారు. మరి ఆ సృష్టికర్త ఎవరన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి మీద ఉంది. ఎందుకంటే ఈ సృష్టిని మనం తేరగా అనుభవిస్తున్నాం, కానీ దీన్ని చేసిన వాడిని తెలుసుకోకపోవటం చాలా ప్రమాదకరం అండి. ఏమండి, నన్ను మా నాన్న కన్నాడు, మనల్ని అందరినీ మన తల్లిదండ్రులు కన్నాడు, నన్ను కన్న నా తండ్రి లేడని ఎవరైనా అనగలరా? అంటే ఏమంటారు? సమాజం పిచ్చి పట్టింది వీడికి అంటారు. అలాగే ఈరోజు సమాజం కూడా తనను చేసిన దేవుణ్ణి, తనను కన్న దేవుణ్ణి లేదనే స్థాయికి ఈ ప్రపంచం ఎదిగిపోయింది. అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లకు సృష్టికర్తను గూర్చి తెలియజేయవలసిన అవసరత చాలా ఉందండి. అందుకే ఈ సృష్టి అంతటినీ కలుగజేసిన ఆ సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. చాలామంది ఆ మతాలలో ఉండి మాది నిజం అనుకునే పరిస్థితులు ఉన్నారు తప్ప, వాస్తవం ఎవరిదని ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటే ఫలితం ఏంటో వస్తుంది. కానీ అలా మాట్లాడటానికి ఎవరు ఇష్టపడటం లేదు. ఆ నిజదేవుడు ఎవరో తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు మనుషులు ఆలోచించే తీరిక కూడా లేకపోయింది. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు కదండి. అందుకే దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచన మనుషుల్లో లేదు. ఒకవేళ ఉన్నా దాని కొరకు సమయాన్ని వెచ్చించేవాళ్ళు ఎవరు కూడా లేరండి. అందుకే అన్ని మతాలలో క్రైస్తవ మతాన్ని కూడా ఈరోజు ఏం చేశారంటే కలిపేశారు. చాలామంది హైందవ మతం, జైన మతం, సిక్కు మతం, క్రైస్తవ మతం అని చెప్పేసి క్రైస్తవ్యాన్ని కూడా ఒక మతంగా భావించేశారండి. కానీ క్రైస్తవ్యం మతం కాదండి. మతానికి మార్గానికి ఉన్న తేడా చాలా ఉంది.
చాలా వ్యత్యాసం ఉంది. ఆ మార్గం తెలుసుకోలేక ఈరోజు ప్రజలు ఏమంటే మతం అనే రంగు పులిమి బైబిల్ను కూడా ఒక మత గ్రంథంగా చిత్రీకరించి అన్ని మతాల్లో కలిపేయడం జరిగింది. మత గ్రంథం అని ముద్ర వేయటం వలన చాలామంది దీన్ని చదవటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే అసలు బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు వారు స్థాపించింది మతం అని ఎక్కడా లేదండి. ఆయన ఈ భూమి మీద ఉన్న కాలంలో నేనే మార్గాన్ని అన్నాడు. మార్గం గమ్యాన్ని చేర్చేది. మతం అంటే 10 మంది నమ్మితే నిలబడేది. ఈ 10 మంది చెల్లాచెదరైపోతే ఆ మతం ఉండదండి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట, పౌలు గారు ఆయన గురించి ఏం చెప్తున్నాడో ఒక మాట చూద్దామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతిష్ఠించింది ఏంటట? మతమా మార్గమా? ఏమంటున్నాడు? మార్గం అన్నాడండి. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే గమ్యాన్ని చేరుకుంటాం. మహబూబ్నగర్లో ప్రారంభమైంది మా ప్రయాణం. వెంకటాపురం ఎక్కడని ఆ మార్గాన్ని తెలుసుకొని రాబట్టేగా యోసేపు గారి ఇంటికి మేము వచ్చింది. ఏమండి, ఆ మార్గం మిస్ అయ్యామనుకో ఏమైపోతాం? గమ్యాన్ని మిస్ అయిపోతాం, గమ్యాన్ని చేరుకోలేము. అందుకే సరి అయిన మార్గాన్ని ఎంచుకుంటే మనం గమ్యానికి చేరుకోగలం. మతంలో ఉంటే గమ్యాన్ని చేరలేమండి. మతం అంటే ఏంటి? ఇంతకీ మతం అంటే ఏంటి? 10 మంది నమ్మితే నిలబడేది మతం. ఈ 10 మంది తలవదారి చెదిరిపోతే ఆ మతం ఉండదండి. ఆ మతం ఉండదు. ఏమండి, మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. అంతరించిపోయే మతాల్లో జైన మతం ఉందండి. ఈ జైన మతాన్ని వర్ధమాన మహావీరుడు అనే ఒక రాజు స్థాపించాడు. ఈ మతంలో ఉన్న నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఏంటంటే, ఒక మనిషి చచ్చిపోతే ఊరు బయట ఉన్న కొండ మీదకి తీసుకువెళ్ళి శవాన్ని అక్కడ పెట్టేవాళ్ళు. ఏమండి, ఆ కాకులు, గ్రద్దలు, ఏవో పక్షులు వచ్చి ఆ శవాన్ని తింటే వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇప్పుడు ఈ శవాన్ని తినే పక్షులు అంతరించిపోయాయి. ఇప్పుడు ఆ కొండ మీదకి వచ్చి ఆ శవాన్ని ఆ పక్షులు తినటం లేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మతంలో ఉంటే మనకు మోక్షం లేదు కాబట్టి వేరే మతం మారదామని చెప్పేసి ఆ తర్వాత వచ్చిన బౌద్ధ మతంలోనికి వచ్చారండి. ఈ బౌద్ధ మతం ఎలా స్థాపించబడింది? ఏమండి, సిద్ధార్థుడిగా పేరెన్నిక గనిన ఒక గౌతమ బుద్ధుడండి. ఆయన పాటలీపుత్రం అనే ప్రాంతంలోనండి, ఏమండి, మన నేపాల్ ప్రాంతంలో జన్మించడం అనేది జరిగిందండి. లుంబిని అనే ప్రాంతంలోనండి. ప్రియులారా, ఆ ప్రాంతంలో జన్మించిన ఆయన ఒక రాజకుమారుడిగా విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. కనీసం శరీరానికి చెమట పట్టకుండా, కష్టం అంటే ఏంటో తెలియకుండా బ్రతికాడు. రాజకుమారుడు కదండి, కావాలంటే అన్ని దగ్గరికి వస్తాయి, కష్టం తెలియదు. ఎందుకో ఒకరోజు ఏమండి అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. అతనికి బాల్యం కానీ, వృద్ధాప్యం కానీ, చావు గురించి కానీ అంతగా తెలియదండి. అతనికి మనిషి జీవితంలో ఇన్ని దశలు ఉంటాయన్న సంగతి కూడా అతనికి తెలియదు. 4 కాళ్ళ మీద ప్రాకుతున్న పసిబాలును చూశాడు. బాల్యం అంటే ఇదని ఆశ్చర్యపోయాడండి. ఆ తర్వాత 3 కాళ్ళ మీద నడుస్తున్న ముసలివాడిని చూశాడు. వృద్ధాప్యం అంటే ఇదే అని అర్థం చేసుకున్నాడు. ఆ వెనువెంటనే ఒక మనిషిని పాడ మీద మోసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రజానికాన్ని చూశాడు. అతని వెనకాల గొల్లు చేస్తూ ఏడుస్తూ వచ్చిన ఆ ప్రజలను చూసి చలించిపోయాడు. మనిషి జీవితంలో ఇన్ని దశలు ఉంటాయన్న సంగతి కూడా అప్పటి వరకు అతనికి తెలియదండి. ఇక దాని గురించి పదే ఆలోచిస్తూ, అంటే మనిషి చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఈ భూమి మీద కష్టపడుతున్నాడు, వెళ్ళిపోయేటప్పుడు తన చేతులతో ఏది పట్టుకుని వెళ్ళిపోలేకపోతున్నాడు అన్న ఆలోచనకు వచ్చాడండి. ఇక ఈ సన్నివేశాలన్నీ కూడా కలిసి వేశాయి. ఒకరోజు అర్ధరాత్రి అంతఃపురాన్ని వీడి ఇంటి బయటకు వచ్చాడండి. ఒక చెట్టు కింద కూర్చున్నాడు, బోధి వృక్షం అంటారు దాని కింద కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. అక్కడ జ్ఞానోదయం కలిగిందట అతనికి. పుస్తకాల్లో రాశారు, మనం చదువుకున్నాం. ఇక తెల్లవారింది, ఏరువాక సాగింది. అందరూ పని పాటలకు వెళ్ళిపోతున్నారండి. ఏమండి, ఆ నాగలి భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని పిలిచాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, ఏరువాక సాగిందిగా అయ్యగారు, పొలంలోకి వెళ్తున్నాను వ్యవసాయం చేసుకోవాలంటే. పిచ్చివాడా, నువ్వు పొలం పని పండించి ఏం చేస్తావంటే, నేను నా బిడ్డలు సుఖంగా ఉంటామండి అని చెప్పాడు. నువ్వు పొలంలో పంట వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది, కూలీలకు ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత దాన్ని నూర్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా ఎందుకంటే
ఏమండి జానడి పొట్ట బెత్తెడు నాలుకే కదా, ఇదిగో ఈ చెట్టు కింద నా పక్కనే కూర్చో, నీకు ఎవడు భోజనం పెట్టడో చూస్తానని చెప్పేసి ఆ వెంకయ్యను కూడా ఈయన పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. అలా కొంతమందిని శిష్యులుగా చేసుకున్నాడు. ఈ జీవితం ఎలా బ్రతకాలి, ఎలా దీన్ని సాధించాలని కొన్ని సూక్తులు ప్రవేశపెట్టాడు. అదే బౌద్ధ మతంగా వెలిసింది. ఆ తర్వాత అశోకుడు వచ్చి ఆ మతాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకున్నాడండి. ఏమండి 10 మంది చెల్లాచెదరైపోతే మతం ఉంటుందా? ఉండదు. 10 మంది ఆయన దగ్గర ఉన్నారు, నమ్మారు కాబట్టే మతం ఉంది. ఈ 10 మంది చెల్లాచెదరైపోతే మతం ఉండదండి. అలా జైన మతం, పురాతనమైన మతాలన్నీ కూడా అంతరించిపోయాయి. మతం అంటే నమ్మకమే తప్ప రుజువు కాదు, ఆధారం కాదండి. ఆధారం కాదు. ఏమండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది వాస్తవమా, నమ్మకమా? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది నిజమా, నమ్మకమా? అది నిజం. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటు వెళ్ళిపోయినా సూర్యుడు తూర్పునే ఉదయించాలన్నది వాస్తవం. అది నమ్మకం కాదండి. 10 మంది పడమర ఉదయిస్తారని నమ్మారనుకోండి, నిజం అవుతుందా? నిజం కాదు. అంటే నమ్మకమే మతం. ఆ మతం నమ్మే అంతవరకు నిలబడుతుంది, ఆ తర్వాత ఉండదండి. అందుకే యేసుక్రీస్తు వారు నాది కూడా ఈ మతాల్లో మతం అంటలేదు ఆయన. నేను ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాను, ఆ మార్గంలో మీరందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్తున్నాడు. అందుకే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించి ఆ మార్గంలో ప్రయాణించండి అని చెప్పాడండి. ఏమంటే మన ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి ఒక నేషనల్ హైవేనో, ఒక వంతెనో, ఏమంటే పెద్ద బ్రిడ్జి కడతారు. అప్పుడు ఒక మంత్రివర్యులు వచ్చి దాన్ని జాతి కొరకు ప్రతిష్ఠిస్తున్నానని చెప్పేసి అంటాడు. ఒక ప్రాజెక్టును ప్రతిష్ఠిస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇది అందరూ ఉపయోగించుకోవడం చెప్తాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి నేను మార్గాన్ని ప్రతిష్ఠించాను, ఇందులో మీరందరూ కూడా ప్రయాణం చేయండి, గమ్యాన్ని చేరుకోండి అని చెప్పడం జరిగిందండి. ఏమండి మరి ఆయన సృష్టికర్త అంటున్నాం కదా, ఆయనే సృష్టికర్త అనటానికి, ఆయనే దేవుడు అనటానికి ఆధారం ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఈరోజు. ఏమండి దేవుడు అంటే నమ్మకం కాదు, రుజువు. ఆ రుజువు ఏంటో చూసి నిజమైన దేవుడు ఈయనేనని మనం తెలుసుకోవాలి తప్ప నమ్మకాల్లో ఉండి ఈయన దేవుడు అని ఉంటే పరలోకానికి కానీ స్వర్గానికి కానీ మనం మోక్షానికి చేరుకోలేమండి. అందుకే దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సృష్టికర్తను తెలుసుకోవాల్సిన బాధ్యత. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, చూద్దామండి. యోబు గ్రంథము దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అని దేవుడే చెప్తున్నాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. అయితే యోబు గ్రంథం 35:10 అయితే రాత్రి యందు పాటలు పాడటానికి ప్రేరేపించచ్చు భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానాన్ని కలుగజేయచ్చు. నన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవడును కూడా లేడట. అంటే దేవుడు బాధను వ్యక్తం చేస్తున్నాడు. రాత్రి మీరు పాటలు పాడుకుంటున్నారు కదా, మంచిదే. అయితే భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం నేను మీకు ఇచ్చాను కదా. ఈ బుద్ధి జ్ఞానం మీకు ఇచ్చినప్పటికీ కూడా ఆ జంతువులకు పక్షులకు నేనంటే ఏంటో తెలుసు, కానీ మీరే సృష్టికర్తగా నన్ను గుర్తించటం లేదు. మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడని వెతికే వారు ఎవరూ లేరని దేవుడు బాధపడుతున్నాడండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సృష్టికర్తను వెతకాలా? తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీదే ఉందండి. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఉందా లేదా మనకి? ఏమంటే అడవిలో మృగాలు చూడండి, మనలాగా లగ్జరియస్ లైఫ్ ఏమైనా అనుభవిస్తున్నాయా? మంచి ఇళ్ళు కట్టుకున్నాయా? ఏసీలో ఉంటున్నాయా? ఏమీ లేదు కదండి. పక్షులకు అది లేదు. వర్షంలో తడవాలి, ఎండకి ఎండాలి, చలికి వణకాలి. కానీ మనం అన్నిటి నుంచి చక్కగా శరీరాన్ని కాపాడుకోవడానికి నీ జ్ఞానాన్ని నేర్చుకున్నాం కదండి. ఎవరిచ్చారట జ్ఞానం? దేవుడిచ్చాడట. అయినా మనకంటే తక్కువ జ్ఞానం బుద్ధి ఉన్న అవి దేవుణ్ణి తెలుసుకున్నాయి, వాటికంటే ఎక్కువ బుద్ధి జ్ఞానం ఉన్న మనం దేవుణ్ణి తెలుసుకోలేదు. అదే బాధపడుతున్నాడు ఆయన. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడున్నాడో చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడండి? ఊరికి బయట ఎక్కడో కోవెల గుడి కట్టుకొని అక్కడ దేవుడు ఉన్నాడని మనం అనుకుంటామండి. చాలామంది దేవుడిని తెలుసుకోవాలని హిమాలయ పర్వతాలకు వెళ్ళి మీసాలు, గడ్డాలు, జుట్టు పెంచుకున్నారండి. అక్కడున్నాడు దేవుడు? ఏమండి దేవుడు ఎక్కడున్నాడు? అసలు దేవుడు ఎవరు?
తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందుకే ఆయన అడుగుతున్నాడు, నిన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడని నీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నాడండి. మరి ఎంతకి మనం సృష్టించిన దేవుడు ఎవరు? ఏమండి, దేవుడు ఎవరు తెలుసుకోవాలి కదండి. అందుకే దేవుడు కూడా గ్రుడ్డిగా మీరు నన్ను నమ్మండి అంటలేదండి. ఏమండి, మనం వస్తువు కొనేటప్పుడు ఎలా పరీక్షించి కొనుక్కుంటామో, టెస్ట్ చేసి కొనుక్కుంటామో, మార్కెట్లో ఉన్న వస్తువులన్నీ కూడా టెస్టెడ్ ఓకే అని రాసి ఉంటేనే మనం కొనుక్కుంటామండి. ఐఎస్ఐ మార్క్ ఉంటేనే మనం కొనుక్కుంటాం. మరి వస్తువు దగ్గర ఎంత పరిశీలన ఉన్న నీకు దేవుని దగ్గర ఏదో ఒక దేవుడు అని నమ్మితే సరిపోతుందా? సరిపోదు కదండి. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే, మీరు గుడ్డిగా నన్ను నమ్మితే నాకు ఇష్టం లేదంటున్నాడు. మరి ఎలా నమ్మాలి దేవుణ్ణి? ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుదామండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. చూసారా, దేవుడు ఒక మంచి మాటను చెప్తున్నాడండి. దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఏమండి, ఐశ్వర్యవంతుడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయపడతాడండి, డబ్బును బట్టి. ఏమండి, శూరుడు తనకున్న బలాలను బట్టి అతిశయపడతాడు మరొక రాజ్యాన్ని జయించడానికి. జ్ఞాని తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడు. ఒక శాస్త్రవేత్త, ఒక పిహెచ్డి చేసిన వాడు, నేను గొప్పవాడిని జ్ఞానంలోనే అతిశయపడతాడు. కానీ ఈ 3 విషయాల్లో అతిశయపడే వాళ్ళు కూడా చివరికి దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయన అంటున్నాడు. వీటిని బట్టి అతిశయపడటం కాదయ్యా, భూమి మీద కృప చూపిస్తున్నది నేనే, నీతి న్యాయములు జరిగిస్తున్నది నేనే అని చెప్పేసి నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలట, గుడ్డిగా నమ్మటం కాదండి. అండి, మన భక్తి ఎలా ఉందంటే, చిన్ననాటి నుంచి మన అమ్మా నాన్న, మన తల్లిదండ్రులు చర్చికి వెళ్ళారు కాబట్టి అమ్మ కొంగు పట్టుకొని మనం కూడా చర్చికి వెళ్ళామండి, నాన్న చెయ్యి పట్టుకొని చర్చికి వెళ్ళాం. అదే మన తల్లిదండ్రులు హైందవ దేవాలయానికి వెళ్ళిపోతే మనం కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అదే మసీదుకి వెళ్ళిపోతే మనం కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే మన భక్తి ఎలా ఉంది? వంశపారంపర్యంగా వస్తుంది తప్ప మనం కూడా దేవుడిని పరిశీలించి తెలుసుకున్న వాళ్ళం కాదు. అలా తెలుసుకున్న వాళ్ళు, అలా నమ్మిన వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదట. ఎలా నమ్మాలి దేవుణ్ణి? భూమి మీద కృప చూపిస్తున్నది నేనే. ఏమండి, భూమి మీద వర్షం కురిపించేది ఎవరు? దేవుడే. ఈ ఎండను ఏమండి మన మీద ప్రసరింపజేసేది ఎవరు? దేవుడే. ఈ కాలాలన్నింటినీ మనకి ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇదిగో ఇవన్నీ దేవుడే చేస్తున్నాడని నువ్వు పరీక్ష చేసి దేవుడిని తెలుసుకోవాలటండి. పరీక్ష చేయాలి. ఏ జ్వరం అయినా పర్వాలేదండి, ట్యాబ్లెట్ ఇచ్చేయండి అంటాం మనం, అనం కదండి. అది కరోనా వల్ల వచ్చిందా, లేదా టైఫాయిడా, డెంగ్యూనా, మలేరియా టెస్ట్ చేస్తేనే కదండి తెలుస్తుంది. అలాగే నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాదని పరిశీలించి తెలుసుకుంటే, నా కుమారుడు కష్టపడి నన్ను తెలుసుకున్నాడని దేవుడు ఆనందపడతాడట. నువ్వు కూడా ఆనందపడాలంటున్నాడండి ఆయన. నన్ను తెలుసుకున్నావు, నువ్వు కూడా ఆనందపడాలన్నాడు. అంటే పరస్పరం ఆనందం ఉండాలి. పరస్పరం. నువ్వు ఒక్కడు ఆనందపడితే సైకోయిజం అంటారు అది. ఏమంటే దేవుడిని పుట్టాడు దుఃఖంలోంచి, తల్లిదండ్రులు పుట్టాడు దుఃఖంలోంచి నువ్వు ఆనందపడితే తల్లిదండ్రులకి ఏంటండి ఆనందం? ఏమంటే ఒక తల్లి తన కుమారుడు బయటికి వెళ్ళొచ్చినప్పుడు, బడికి వెళ్ళొచ్చినప్పుడు అసలు నా కుమారుడికి నేనంటే శ్రద్ధ ఉందో లేదని చెప్పేసి అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ ఉంటుందండి. ఆ తలుపు చాటున దాక్కుంటుంది ఆ తల్లి. ఏమంటే డైనింగ్ టేబుల్ మీద తినడానికి అన్ని తినుబండారాలు పెడుతుంది. ఈ పిల్లవాడు తల్లిని పట్టించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి చక్కగా ఏర్పాటు చేసేయని తింటున్నాడు అనుకోండి, ఆ తల్లి ఎంత బాధపడుతుందండి. నేనంటే వీడికి శ్రద్ధ లేదు, అసలు నన్ను తెలుసుకోవాలన్న ఆలోచన లేదు అని ఆ తల్లి బాధపడుతుంది. అదే టేబుల్ మీద అన్నీ ఉన్నా ఆ కుమారుడు ఇవన్నీ నాకెందుకు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అమ్మా 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 అని ఏడుస్తుంటే నేనంటే ఎంత ప్రేమ అని చెప్పేసి ఆ తల్లి పొంగిపోతుందండి. ఆ తల్లి ఆనందపడుతుంది. ఇన్ని ఉన్నా నా కుమారుడికి నా మీదే ఆలోచన. దేవుడు కూడా అంతేనండి. ఈ రంగుల ప్రపంచానికి దాసోహం అయిపోయాడు మనిషి. వీటి వెనకున్న సృష్టికర్తను తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే సృష్టికర్త అంటే ఇది గుడ్డిగా నమ్మటం కాదండి, పరీక్షించండి అంటున్నాడు. పరీక్షించండి అంటున్నాడు. చూద్దాం మరొక మాట. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. వ్యాజ్యమాడుడని దేవుడు అంటున్నాడు,
మీ దగ్గర ఉన్న రుజువేంటో చూపించండి అని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పండి. పూర్వమైన వాటిని విశదపరచండి. మేము ఆలోచించి వాటి ఫలం తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పండి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పండి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పండి. అప్పుడు మీరు దేవుళ్ళని మేము ఒప్పుకుంటాము అన్నాడు. చూసారా, దేవుడు ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న అండి. ఏంటట? భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి మాకు తెలియజెప్పండి. అలా తెలియజెప్పిన వాడు దేవుడని మేము ఒప్పుకుంటామని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యాకోబు రాజు ప్రశ్నిస్తున్నాడు. యాకోబు నమ్మిన దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఏమని? జరిగిపోయిన భూతకాలాన్ని చెప్పండి, జరుగుతున్న వర్తమానాన్ని చెప్పండి, జరగబోయే భవిష్యత్తు చెప్పండి, అప్పుడు మీరు దేవుళ్ళని మేము ఒప్పుకుంటామని చెప్తున్నాడండి. అంటే దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? భూత వర్తమాన భవిష్యత్తులో అన్నీ కూడా జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి చెప్పాలండి. మరి చెప్తున్నారా ఎవరైనా? నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత అండి, రాత్రికి రాత్రే డిమానిటైజేషన్ చేశాడండి. అంటే డబ్బులు మారకం జరిగిపోయింది. ఏమండి, భారతదేశంలో చాలామంది జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నారు. వాళ్ళు నమ్మిన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లనే మేము చెప్తున్నాం అంటున్నారు. మరి ఏ ఒక్క జ్యోతిష్కుడైనా చెప్పాడా నరేంద్ర మోడీ 2000 రూపాయల కాగితాన్ని దించబోతున్నాడు, పాత 1000 రూపాయల నోటు 500 నోటు తీసేశాడని చెప్పారా? మరి ఎంతమంది పండితులు ఉన్నారు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు? ఎందుకు చెప్పలేదు? అంటే వాళ్ళకి భవిష్యత్తు తెలియదు. వీళ్ళ మొన్న కూడా ఎలక్షన్లో చూడండి, ఈ తెలంగాణ ప్రాంతం కదండి, తెలంగాణ ప్రాంతం వేణుస్వామి అనేవాడు ఒకడు చెప్పాడండి. వాడు కూడా జ్యోతిష్యం చెప్పాడు. ఏమని? కారులో పెట్రోల్ లేకపోయినా, టోల్గేట్ అడ్డం వచ్చినా ఏమండి అలా తోసుకుంటూ వెళ్ళిపోతుందట కారు, దానికి బ్రేకులే ఉండవన్నాడు. మరి జరిగిందా? జరగలేదు కదండి. అంటే భవిష్యత్తు ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్తాడు. ప్రియులారా, అలా చెప్పగలిగిన వాడు దేవుడు. అంటే రుజువు ఉండాలి, ఆయన దగ్గర ఆధారం ఉండాలి. అంటే ఎంతమంది చెప్తున్నది అంతా కూడా అబద్ధమని మనకు అర్థమవుతుంది. మరి సృష్టికర్త అయితే రుజువు చెప్పాలిగా. అదే చెప్తున్నాడు ఆయన. ఇదిగో నేను ఈ సృష్టి అంతటిని చేశాను, చూడండి ఒకసారి నేను చెప్పినవన్నీ ఈ సృష్టిలో ఉన్నాయో లేవని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఏమండి, ఆయన చెప్పనిది ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ఆయన చెప్పింది ప్రతిదీ ఈ సృష్టిలో మనకు కళ్ళకు స్ఫురిస్తుంది కదండి, కనబడుతుంది కదా. మరి ఎంత సృష్టిని చూసైనా ఆ సృష్టికర్తను మనం తెలుసుకోవాలో వద్దా? తెలుసుకొని ఆయన చేరుకోవాలంటే ఆ రుజువు ఏంటో మనం తెలుసుకోవాలండి. పూర్వకాలంలోనండి ఒక గ్రామానికి మరొక గ్రామానికి వెళ్ళాలంటేనండి, పూర్వకాలం ఇలా పట్టణాలు పల్లెలు డెవలప్ అవ్వలేదు కదండి, ఇలా రోడ్డు లేదు కదా. ఏమండి, కాలినడకన బాటలు ఉండేవి. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గుర్రాన్ని తీసుకొని దూర ప్రాంతానికి ప్రయాణం అయ్యాడండి. ఒక ఊరికి రాగానే చీకటి పడింది. ఆ ఊరి చివరిలో ఉన్న ఇంటికి వెళ్ళి, అయ్యా నేను పలానా ప్రాంతానికి చేరుకోవాలి, కాస్త ఈరోజు మీరు ఆశ్రయం ఇస్తే తెల్లవారి నా మార్గాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ ఇంటి యజమానిని ఆశ్రయం కోరాడండి. ఆ ఇంటి యజమానుడు కూడా, దానికే ఉంది బాబు, నీ గుర్రానికి నేను మేత ఏర్పాటు చేస్తాను, నీకు కూడా ఆహారం పెడతాను, ఈ రాత్రి బస చేసి ఉదయాన్ని నీ మార్గాన్ని వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు కదని చెప్పేసి నమ్మాడు. ఆ రాత్రి పడుకున్నాడు, గుర్రానికి మేత పెట్టాడు, ఈయన భోజనం చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తెల్లవారింది, తన గుర్రాన్ని అలా విప్పబోతున్నాడు తన మార్గాన్ని వెళ్ళిపోవటానికి. ఎందుకంటే పూర్వకాలం దొంగల బెడద ఎక్కువ. ఏమండి, అంతా అడివే కదండి. అందుకే ఎక్కడో చోట ఉండేవాళ్ళు అనమాట. అలా ఆశ్రయం ఇచ్చాడు, ఇతను ఆశ్రయం తీసుకున్నాడు. తెల్లవారి ఆ కట్టేసిన గుర్రాన్ని అలా విప్పబోతున్నాడండి. ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. ఆగో, ఎందుకు గుర్రాన్ని విప్పుతున్నావు అన్నాడండి. అదేంటండి, రాత్రి వేళ వచ్చాను కదా, మీరే నాకు ఆశ్రయం ఇచ్చారు కదా, మరి నేను నా చేరుకోవాల్సిన గమ్యానికి వెళ్ళిపోవాలి కదా అన్నప్పుడు ఆ ఇంటి యజమాని గుర్రం మీద కన్నేసి ఆ గుర్రాన్ని తస్కరించాలని ఏమండి మాయావేషం వేసుకున్నాడండి. కపటోపాయంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడా, నీకు ఉండటానికి ఏర్పాటు చేసినందుకు తెన్నింటి వాసాలే నువ్వు లెక్కిస్తావా? నా గుర్రాన్ని పట్టుకొని నీ గుర్రం అంటావని చెప్పేసి ప్లేట్ ఫిరాయించేశాడండి. ఈ గుర్రం యజమాని అవాక్కైపోయాడు. ఒక్కసారి ఏం జరిగిందో తెలియలేదు. అలా ఇద్దరి మధ్య భజ్జనలు జరుగుతున్నాయి, గొడవ జరుగుతుంది. ఇక ఆ దారిని పోయిన వాడల్లా అడుగుతున్నాడు, ఏంట్రా రంగయ్య గొడవ? ఇలా ఆ గొడవ కాస్త చినుకు గాలివానగా మారినట్టు గ్రామం అంతా ఒక చోటకు చేరారు. చివరికి రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయారండి. ఏమండి,
రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయారు. గుర్రం ఎవరిదో తెలుసు, ఇద్దరికీ తెలుసు. గుర్రం యజమానికి తెలుసు, ఇంటి యజమానుడికి కూడా తెలుసు. కానీ ఇంటి యజమానుడు దొంగ గుర్రాన్ని లాక్కోవాలన్న ఆలోచనతో అబద్ధం ఆడుతున్నాడండి. ఎందుకంటే గుర్రం యజమాని నాన్ లోకలు, ఏమండి ఇంటి యజమాని లోకలు. వీడికి స్థానబలం ఉంది. గుర్రం యజమానికి ఎవరూ లేరు. ఇతని తరపున ఎవరూ మాట్లాడలేదు. ఎవరవయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మావాడి గుర్రాన్ని పట్టుకొని నీది అంటున్నావట. లేదండి నాదంటే అప్పుడు ఆ గుర్రం యజమానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చిందండి. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఊరి పెద్దలందరితో అన్నాడు, ఇదిగో వినండి ఊరి పెద్దలారా, గుర్రం తనదే అనటానికి గుర్రానికి ఉన్న ఆధారాలు చూపించాలి. గుర్రం నాదైతే నేను ఆధారాలు చూపిస్తానని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక రుమాలు తీసుకున్నాడండి, కర్చీపు తీసుకొని ఆ గుర్రం కళ్ళకు కట్టేశాడండి. కళ్ళ గంతలు కట్టేశాడండి. కళ్ళ గంతలు కట్టేసి, ఇదిగో గ్రామ పెద్దలారా వినండి, గుర్రం నాది అనటానికి నేను సాక్ష్యాలు చూపిస్తాను. గుర్రం అతనిదైతే ఇతని సాక్ష్యాలు చూపించమనండి. నా గుర్రానికైతే 2 కళ్ళల్లో ఒక కన్ను గుడ్డిదే అన్నాడండి. ఇప్పుడు ఇతనికి గుర్రం అయితే ఏ కన్ను గుడ్డిదో చెప్పమనండి అని చెప్పేసి ఏమండి అనేసరికి ఆ ఇంటి యజమానుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడిందండి. మింగుడు పట్టంలా ఎలా చెప్పాలి, అసలే రాత్రి వేళ వచ్చాడు, సరిగా చూడలేదు నేను, ఇప్పుడు ఏ కన్ను అని చెప్పాలని వీడు డైలమాలో పడ్డాడు. ఇప్పుడు గ్రామ పెద్దలందరూ ఎవరిని తొందర పెడుతున్నారు, రంగయ్యని తొందర పెడుతున్నారు. ఒరే రంగయ్య, గుర్రం నీదైతే నీకెందుకురా భయం, చెప్పరా అంటున్నారు. చెప్పడానికి వాడి దగ్గర ఏముందని చెప్పండి, చెప్పడానికి ఏముంది. అప్పుడు నా గుర్రానికైతే నీ గుర్రానికైతే కుడి కన్ను గుడ్డది. విన్నారా ఊరి పెద్దలారని ఇతను రెచ్చిపోతున్నాడు ఈ గుర్ర యజమాని. ఎందుకంటే ఆ రుజువు ఉంది కదా, ఆధారం ఉంది కదా. ఒరే రంగయ్య, కుడి కన్నేనా, సరిగ్గా ఆలోచించుకుని చెప్పు. కాదు ఎడమ కన్ను, కాదు కుడి కన్ను, ఏదో ఒకటి చెప్పరా. కుడి కన్ను గుడిది అన్నాడండి. గుర్రం యజమాని వెళ్ళాడు గుర్రం దగ్గరికి, కచ్చి అలా తీసేశాడు. నా గుర్రానికి ఏ కన్ను గుడ్డిది కాదు, గుర్రం నాది అన్నాడండి. దొంగ దొరికిపోయాడా, రుజువు దొరికిందా, రుజువు కనపడింది కదండి. అప్పుడు గుర్రాన్ని అతనికి ఇచ్చి పంపించారండి. అలాగే ఈ సృష్టి అంతటిని చేసిన సృష్టికర్త ఎవరు దేవుడు. ఆయన అంటున్నాడు చూడండి, నేనే దేవుణ్ణి అన్నాడండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. మరి ఆ మాటను బట్టేనా మనం నమ్మాలి సృష్టికర్త ఈయనని. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఎవరు దేవుడు ఎవరు సృష్టికర్త చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఆయనే జీవము గల దేవుడు. చూసారా, ఆయనే నిజమైన దేవుడట. ఆయనే మనందరికీ జీవాన్ని ఇచ్చిన జీవము గల దేవుడట. మనం అందరం బ్రతికున్నామంటే ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దేవుని ద్వారా వచ్చింది. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం, జీవించుచున్నామంటే ఈ జీవం ఆయనలో నుంచే వచ్చిందండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవించి ఆత్మ అయ్యాడు. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఇప్పుడు ఆయనే నిజమైన దేవుడు అన్నాడంటే మరి మిగతా వాళ్ళంతా నిజమైన వాళ్ళు కాదనా, ఏమండి? అంతే కదండి అర్థం. నేనే ఫలానా వ్యక్తినంటే నేనే అంటున్నాడంటే అక్కడ యథార్థం, ఖచ్చితం, రుజువు అది. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే అర్థం ఏంటి, ఆయనే నిజమైన దేవుడు. మరి రాయబడింది కదండి. మరి ఇప్పుడు ఆ దేవుడిని చేరుకోవడానికి మార్గం ఏంటి? ఆ సృష్టికర్త ఎవరో మనకు అర్థమైందా ఏమండి? వింటున్న వాళ్ళకి అర్థమైందా? ఆయనే కదండి రుజువు కలిగిన దేవుడు, అర్థమైంది. మరి ఇప్పుడు ఆ సృష్టికర్తను చేరుకోవాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాలు రకరకాలుగా వల్లెవేస్తున్నారు. ఏమండి, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడేనండి. కాకపోతే ఆయన చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని చెప్తున్నారండి. చాలా మార్గాలు. ఏమండి, మార్గాలు ఎక్కడ చూసి మనం బేరీజు వేసుకుంటున్నాం, చాలా మార్గాలు ఉన్నాయని. వెంకటాపురం రావడానికి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి, ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 మార్గాలు ఉండొచ్చు. ఇది భూమి మీద మార్గాలు. కానీ దేవుణ్ణి చేరుకోవాలంటే ఇన్ని మార్గాలు లేవండి. ఒకటే మార్గం ఉంది. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఊరికి ఉన్నట్టుగా, పట్టణానికి ఉన్నట్టుగా ఈ మార్గాలను బట్టి మనం అంచనా వేయకూడదు. ప్రియులారా, నదులు వేరైనా ఏమండి, ఈ నదులు అన్నీ కూడా కలిసి సముద్రంలోనే కదండి పడేది అని చెప్తున్నారండి. అది నదుల దగ్గర వర్తించదే కానీ దేవుడి దగ్గర మాత్రం వర్తించదండి. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అంటున్నారండి. వెంకటాపురం రావడానికి దారులు ఎన్నో ఉంటాయి, కానీ గమ్యం చేరుకుంటాం. కానీ దేవుడిని చేరుకోవడానికి ఏమండి మార్గాల్లో ప్రయాణం చేస్తే, ఈ మార్గాల్లో ప్రయాణం చేస్తే వెళ్ళవండి.
అలాగని మనం ఎంచుకున్న మార్గాలు కూడా అన్నీ కూడా దారులు వేరైనా మా గమ్యం ఒక్కటని వెళ్ళిపోతే అవి కూడా గమ్యాన్ని చేర్చలేవు. ప్రియులారా, ఈ వెంకటాపురం దగ్గర చీలిన మార్గం ఉంది, మహబూబ్ నగర్ వెనక ఉంది. దారులు ఏదైనా మహబూబ్ నగర్కి వెళ్ళిపోతామని అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇక నీ జీవితాంతం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయిన మహబూబ్ నగర్ వస్తుందా? రాదు కదండి. అంటే ఎక్కడే అది వర్తించదు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు దేవుడి దగ్గర చెల్లుతుందా? దేవుడి దగ్గర చెల్లుతుందా? లేదండి. అందుకే ఈ భూమి మీద దేవుడిని చేరుకోవడానికి చాలామంది కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. ఏంటి ఆ మార్గాలంటే అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, ఏమంటే గోదానం చేయటం, భూదానం చేయటం, ఇలాంటి మార్గాలు ఎంచుకున్నారండి. ఇవన్నీ చేస్తే దేవుడిని చేరుకుంటామా? ఇవన్నీ చేస్తే దేవుడిని చేరుకుంటామా? అదే దేవుడు చెబుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము, యోబు గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దామండి కొన్ని వచనాలు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నువ్వు అనుకుంటున్నావా? నీతో కూడా ఉన్న నీ సహవాసులతోను నేను వ్యాజ్యం ఆడతాను, వాదం ఆడతాను. ఆకాశం వైపు నిదానించి చూడు, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు. నీవు పాపం చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకొనునా? నీ వంటి మనుషునికి నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును అన్నాడు. చూసారా, మనుషులు చేస్తున్న నీతి కార్యాల గురించి దేవుడు చెప్తున్నాడండి. ఏంటంట ఈ మనుషులు చేస్తున్న నీతి కార్యాలు ఎలా ఉన్నాయట? ఏమండి, మంచి లేదా చెడు చేస్తున్నారండి. ఏమండి, వీళ్ళు చేసామనుకుంటున్నారంటే అబ్బో మేము దేవుడికి ఏదో చేసామనుకుంటున్నారండి. ఏమంటే, మనుషులకు చేసి దేవుడికి చేశాననుకుంటున్నారు కదా. మనిషికి చేస్తే దేవునికి చేసినట్టేనా? ఏమంటే, మనుషులకు చేస్తే దేవునికి చేసినట్టేనా? కాదండి. ఒకవేళ మనిషికి చేస్తే దేవునికి చేసినట్టు అయితే ఆయన రాయించిన ప్రధానమైన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు వేరువేరుగా రాయించాడండి. మొదటిది, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి సేవించాలి, ప్రేమించాలన్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్నాడు. ఏమంటే, 2 ఒకటే అయితే 2 వేరువేరుగా ఎందుకు రాయించాడు దేవుడు? మనిషికి చేస్తే దేవునికి చేసినట్టే అయితే ఈ 2 ఆజ్ఞలు రెండవది ఎందుకు రాయించాలి? అవునా? అంటే 2 వేరువేరా? దేవుణ్ణి ప్రేమించటం వేరు, మనిషిని ప్రేమించటం వేరు. అందుకే మొదటిగా నన్ను ప్రేమించమన్నాడు, తర్వాత రెండవదిగా నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ముందు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ఏమండి, మనిషికి చేసి దేవునికి చేశానని పొంగిపోతున్నాడండి. మనిషికి చేస్తే దేవునికి చేసినట్టు కాదు. అలా అయితే విడివిడిగా రాయించడు ఆయన. అదే చెప్తున్నాడు. ఇదిగో నువ్వు చేసిన నీతి ఫలం కానీ లేదా అతిక్రమం కానీ ఎవరికి చెందుతుందన్నాడు? నీలాంటి ఒక మనుషునికే. దేవునికి ఏమైనా చెందుతుందా? ఏమండి, మిమ్మల్ని పిలిచి మా ఇంటికి ఒక పూట భోజనం పెట్టామనుకోండి, మీ కడుపు నిండుతుంది తప్ప దేవుని కడుపు ఏమైనా నిండిందా? దేవుడు ఏమైనా వచ్చి తిన్నాడా? ఒకవేళ అతను తింటే నేను తిన్నట్టని దేవుడు అనాలిగా? అన్నాడు ఎప్పుడైనా? లేదు కదండి. ఏమండి, ఇంట్లో భార్య ఉంటుంది, ఏదో మాట వరుసకు అంటదండి. ఏమని? భర్త ఉద్యోగానికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు పడుకుంటారు, అమ్మ పిల్లలు భోజనం చేశారండి అంటది. మరి నువ్వు తిన్నావు అంటే భార్య ఏమంటదండి? మంచితనం, ప్రశంస కోసం. ఏమండి, మీరు తింటే నేను తిన్నట్టేనండి అంటదండి. ఏమండి, మీరు తింటే నేను తిన్నట్టే అంటది. నేను తింటే మా ఆవిడ తిన్నట్టే అని చెప్పేసి గిన్నె మొత్తం ఖాళీ చేశాడు అనుకోండి, ఈయన ఏం చేస్తా? ఆవిడ కడుపు మార్చుకొని పడుకుంటుంది. అలా రోజు చేస్తున్నాడు అనుకోండి, ఇక కోపం వచ్చి అంటది, నీ కడుపే కాల్చుకో అంటదండి. చూసారా? అంటే భర్త తింటే మరి భార్య తిన్నట్టు కదా. ఎందుకన్నది ఆ మాట? ఏదో బాగుంది కదా అన్నారండి. ఏమండి, ఆ మాట తినని వాడు అనాలి. ఏమని? మీరు తింటే నేను తిన్నట్టే, నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్టే అని అనాలండి. వాస్తవంగా నేను తింటే మీ కడుపు నిండుతుందా? చెప్పండి, నిండుతుందా? అంటే మనిషికి చేస్తే దేవునికి చేసినట్టు కాదు. దేవుడు అనాలిగా, మనిషికి చేస్తే నాకు చేసినట్టని. ఏమండి, ఎవరిని వచ్చి కత్తితో నన్ను పొడిచేసారు అనుకోండి, ఆ చెడు వాడికి చెందుతుంది, నేను చచ్చిపోయాను. దేవుడికి ఏమైనా గాయమైందా? చెడుతనపు ఫలమైనా మంచి అయినా నీలాంటి ఒక మనిషికే చెందుతుంది తప్ప నాకు చెందదని దేవుడు చెప్తున్నాడండి. దేవుడిని చేరుకోవడానికి ఇలా కొంతమంది కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఏదో మంచి కార్యాలు చేస్తే, అన్నదానాలు చేస్తే, ఏదో బట్టలు ఇస్తే, భోజనం పెడితే ఈ దేవునికి చేసినట్టు అనుకున్నారు తప్ప దేవుడు నాకు చేసినట్టు అని దేవుడు అంటలేదండి. దేవుడు అంటలేదు. మరి దేవునికి చేయాలి. ఎలా చేయాలి? ఎలా చేస్తే దేవుడిని చేరుకుంటాం? ఏమండి, ఇది అర్థం కాక మనుషులు కొన్ని మార్గాలు ఎంచుకున్నారండి. అదే చేస్తున్నారు ఈరోజు. ఏమంటే దేవుడిని నమ్మటంలో కూడా కొంతమంది కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. అదేంటంటే కొన్ని సంఘాల వాళ్ళు చెప్తున్నారండి. కొన్ని సంఘాల వాళ్ళు ఏమంటే నేను కూడా చాలా సంఘాలు చిన్ననాటి నుంచి తిరిగి సత్యం కోసం పరితపించిపోయి చాలా ఇబ్బంది పడి సత్యాన్ని తెలుసుకోవడం జరిగిందండి. ఒక సంఘానికి వెళితే వాళ్ళు అంటున్నారు, నువ్వు చిన్ననాటి నుంచి ఏ తప్పు అయితే చేశావో ఆ తప్పులన్నీ మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, అప్పుడే నీకు రక్షణ, నువ్వు సృష్టికర్తను చేరుకుంటావు అని అన్నారండి. ఏమంటే నా దగ్గర ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను ఒకరి పట్ల తప్పు చేశాను, వాడు అమెరికానో ఆస్ట్రేలియాని వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలా? సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు కదండి. ఏమంటే బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే మరలా ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? బస్సు ఎక్కి కండక్టర్ చేత టికెట్ కొట్టించుకొని ఆ టికెట్ చించి దిగి రావాలట. ఏమంటే అలా ఎందుకు? వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రయాణం చేస్తారుగా. ఒకవేళ ట్రైన్ ఎక్కామనుకో టికెట్ కొనకుండా మరలా ఇప్పుడు టికెట్ తీసుకొని చించేసి రావాలట. ఏమండి ఇక్కడ బాగానే ఉందండి. ఇవన్నీ కూడా అంటే లాజికల్గా మాట్లాడుతున్నారు కొన్ని. కానీ మనం అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయండి. మరి అవి ఎలా తీర్చగలరో ఒక మాట అడుగుదామండి. ఏమండి ఒక అమ్మాయికి గర్భవతి చేశాడు ఒక అబ్బాయి అనుకుందాం. ఏమండి గర్భవతిని చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఇది ఎలా తిరిగి తీసుకోగలడం చెప్పండి? ఎలా తిరిగి తీసుకోగలడు? పోనీ ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు పెళ్లి కాకముందు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అమ్మాయికి, ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నారు, బాగున్నారు. ఇప్పుడు ఇతనికి రక్షణ కావాలంటే ఏం చేయాలి? భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వెళ్ళి, అయ్యా ఏదో పొరపాటు జరిగిపోయింది, అప్పుడు నీ భార్యతో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానంటే అలా కాపురం ఉంటుందా, కొల్లేరు అవుతుందా? ఏమండి చూసారా? ఎలాంటి మార్గాలు ఎంచుకున్నారు చాలామంది. ఎలాంటి మార్గాలు? ఈ మార్గాలు ఆ దేవుని దగ్గరికి చేర్చేది కాదండి. దేవుని దగ్గరకు చేర్చుకోవాలంటే ఆయన ప్రతిష్ఠించిన మార్గంలోనికి రావాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరి కొరకు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యాలు చేస్తున్నాడట. చూసారా? ఏమండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలకు ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకు ధర్మకార్యాలు చేస్తే దేవునికి చేసినట్ట కాదండి. ప్రజలకు చేయటం వేరు, దేవునికి చేయటం వేరు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మనుషులకు ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఏమండి మరి పరలోకానికి వెళ్ళటానికి సృష్టికర్తను చేరుకోవడానికి ఇది చాలదా అతనికి? ఇది చాలదా? చాలదండి. అంటే నువ్వు ప్రజలకు మేలు చేస్తే, ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం వెళ్ళవు, సృష్టికర్తను చేరవు. మరి ఏం చేస్తే సృష్టికర్తను చేరుకుంటావు? ఒకవేళ అది చేస్తేనే పరలోకానికి వెళ్ళిపోతారనుకుంటే మరలా పేతురుని ఎందుకు పిలిపించుకోమని చెప్తున్నాడు చెప్పండి? పేతురుని ఎందుకు పిలిపించుకోమన్నాడు? చూడండి, పేతురుని ఎందుకు పిలిపించుకోమన్నాడు? 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. చూసారా? పేతురు గారిని ఎందుకు పిలిపించుకోన్నాడు తెలుసా? నువ్వు నీ ఇంటి వారు ధర్మకార్యాలు చేస్తున్నారు, మంచిదే. మరి ఆ ధర్మకార్యాల వల్ల పరలోకానికి వెళ్ళడండి. మరి ఏం కావాలి? ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు చెప్పేవాడు కావాలి. దేవుని దగ్గరకు నిన్ను చేర్చే మాటలు చెప్పేవాడు రావాలి. ప్రతి నెలనండి ₹1000 ఖర్చుతో తండ్రి గారు ఈ ప్రాంతంలో ఎందుకు పెడుతున్నారు యేసేపు గారు చెప్పండి? ఎంతో దూర ప్రాంతం నుంచి దైవజనులను పిలిపించి ప్రతి నెల కూడా ₹1000 ఖర్చుతో ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ఏ మాటల వల్ల మీరు సృష్టికర్తను చేరుకుంటారో ఆ మాటలు చెప్పటానికే దైవజనులు వస్తున్నారు తప్ప మీ దగ్గర ఏది ఆశించి కాదండి. ప్రియులారా, దేవుడిని చేరుకోవాలంటే దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతకాలి, ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. ఆ మాటలు చెప్పేవాళ్ళు కావాలటండి, ఆ మాటలు చెప్పేవాళ్ళు కావాలి. ఏమండి మరి ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? దైవజనులు అండి. దైవజనులు వాళ్ళు రావాలి. పేతురు ఎక్కడో ఉన్నాడు, యొప్పేలో, పిలిపించుకొని ఇంటికి అన్నాడు. అంటే అప్పటి వరకు బహుధర్మ కార్యాలు చేసిన దేవునికి ప్రార్థన చేస్తున్నా దేవుని చేరుకోవడానికి ఆయనకి
అవకాశం లేదండి. ఆయన వచ్చి చెప్తాడు నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నది. చాలామంది బాప్తీసం తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో తెలియదండి. పెళ్లి కోసం ఒకరు, ఉద్యోగం కోసం ఒకరు, ఏమండి ఎన్నో సమస్యలు ఉంటాయి, రోగాలు పోవాలని ఒకళ్ళు. ఈ కారణాలతో తీసుకుంటే పరలోకానికి వెళ్ళవు. నీకు రక్షణ ఏ మాటల వలన వస్తుందో ఆ మాటలు నిజంగా నువ్వు తెలుసుకుంటేనే నువ్వు తండ్రిని చేరుకోగలవు. అంతేగాని అవసరాల కొరకు దేవుడు నమ్మితే మనుషులందరికంటే ఏమైపోతారన్నాడు? దౌర్భాగ్యులు అయిపోతారన్నాడు. అవసరాల కోసం దేవుడిని నమ్మకూడదు, అవసరాల కొరకు నమ్మకూడదు. ఆయన చేరుకోవాలంటే ఏం చేస్తే చేరుకుంటామో అలా చేరుకోవాలండి, అలా నమ్ముకోవాలి. ప్రియులారా, అలా మనల్ని అందరినీ తన దగ్గరకు చేర్చుకోవటానికి దేవుడు ఆయనకు మనకు ఒక మధ్యవర్తిగా ఒక దూతను పంపించాడండి. ఎవరైనా? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఆయన గనుడైన దూత. ఏమండి, తండ్రిని ఈ ప్రపంచానికి తెలియజేసిన వాడు ఆయన. తండ్రి గురించి బాగా తెలియజేసిన వాడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన ఈ లోకానికి బయలుపరిచాడట. ఆ యేసుక్రీస్తు వచ్చాడండి మన పాపాలన్నీ పరిహరించడానికి, మన పాపాలు క్షమించడానికి ఆయన త్యాగం చేశాడండి. అందుకే ఆ యేసుక్రీస్తు చెప్పిన వాళ్ళకే తండ్రి పరలోకాన్ని ఇస్తాడు, తనను చూసే అవకాశాన్ని ఇస్తాడు, తన దగ్గరకు చేరుకునే అవకాశాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ఎవరికైతే సంతకం పెడతాడో, ఎవరినైతే ప్రిపేర్ చేస్తాడో వాళ్ళే సృష్టికర్తను చూడగలరు, ఆయన చేరుకోగలరు. ఏమండి, యేసుక్రీస్తు చెప్పని వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరని అన్నాడు. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఆయన శాంక్షన్డ్ పర్సన్ అని చెప్తేనే వాళ్ళు తండ్రిని చేరుకుంటాడండి. మరి ఆయన నీ గురించి చెప్పాలంటే నువ్వు ఈ భూమి మీద చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆయన కొరకు నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఆయన కొరకు నువ్వు నివసిస్తున్న జీవిత విధానం ఏంటి చెప్పండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటేనే తండ్రి చేర్చుకుంటారట. అదే చెప్తున్నాడు చూడండి. అదే యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. నరులకు యుక్తమైనదేదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వాని కటాక్షించి కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. ఏలాగను నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను అంటున్నాడు. ప్రియులారా, అంటే దేవుని దగ్గరకు మనం చేరుకోవాలంటే, మన పాపాలన్నిటికీ పరిహారం కావాలంటే ఏం చెప్తున్నాడు? ఒక దూత ఆయనకు మనకు మధ్యవర్తిగా ఉండాలట. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన సమర్థవంతంగా నిర్వహించిన పాత్రలు చాలా ఉన్నాయండి. ఈ పాత్రల గురించి అర్థం కాక కేవలం మనిషి కుమారుడు అనేవాళ్ళు ఉన్నారు, కేవలం దైవం అనేవాళ్ళు ఉన్నారు, కేవలం ప్రవక్త అనేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా భావించుకుంటున్నారండి. ఏమండి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతల్లో దేవునికి మనకు మధ్య ఒక దూతగా ఆయన వ్యవహరించడం అనేది జరిగిందండి. ఏమంటే మనుషులు పాపం చేశారనుకోండి, ఏం చేస్తారు? మనం నేరాలు ఘోరాలు చేసామనుకోండి, ఏం జరుగుతుంది? కోర్టులో కేసు వేస్తారు, అవునా? ఆ కోర్టు వాళ్ళు కూడా మన దగ్గర జరిగిన తప్పులు మనమే సరిచేసుకోవాలని కొంత టైం పెడతారండి. ఆ పీరియడ్లో మీరు సెట్ అయితే కోర్టు కేసు కొట్టేసేస్తాయి. మీరు రాజీకి వస్తే, కాంప్రమైజ్ అయిపోతే, భార్యాభర్తలు గొడవ పడినా కోర్టుకు వెళ్ళారనుకోండి 6 నెలలు టైం పెడతారండి. ఎందుకు పెడతారు? ఈ లోపల ఏమైనా సరి చేసుకుంటారేమో, కాంప్రమైజ్ అవుతారని చెప్పేసి. అలాగే మనకు కూడా ఎందుకు దేవుడు ఇంత టైం ఇచ్చాడంటే, నా కుమారుడు వాళ్ళ కొరకు వేడుకుంటున్నాడు, ఇదిగో వాళ్ళు సెట్ అవుతారని చెప్పేసి వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఆయన ఒక మధ్యవర్తిగా ఉన్నాడట. ఏమండి, మనల్ని కరుణించాలంటే ఆయన ముఖం చూసి మనల్ని కరుణించాలట. ఎవరి ముఖం చూస్తే దేవునికి ఆనందం కలుగుతుందో ఆయన మధ్యవర్తిగా మనం ముందు పెట్టుకోవాలి. ఎవరైనా? యేసుక్రీస్తు వారండి, యేసుక్రీస్తు వారు. ఏమండి, మనం కూడా చూడండి, మన ఎడలు తప్పు చేశారనుకోండి, ఎవరైనా మన ఇంటికి వస్తే అంటామండి, పో నా పిల్లవాడి ముఖాన్ని చూసి నిన్ను విడిచిపెడతాను పో అంటారండి. అంటే అర్థం ఏంటి? మన పిల్లల ముఖం చూస్తే మనకు ఆనందం, క్షమించాలనిపిస్తుంది. అలాగే పరలోకంలో ఉన్న తండ్రికి కూడా యేసుక్రీస్తు ముఖం చూస్తే ఎవరినైనా క్షమించాలనిపిస్తుందండి, ఎవరినైనా క్షమించాలనిపిస్తుంది.
అందుకే ఆ యేసుక్రీస్తును మధ్యవర్తిగా పెట్టాడండి. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేసను నరుడట. ప్రియులారా, ఆయన నరుడు అన్నానని చెప్పి మరలా నరుడు అనుకోకండి. ఆయన నిర్వహించిన పాత్రల గురించి చెప్తున్నాడండి. ఆయన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన పాపాలను పరిహరించడానికి పరలోకంలో దేవుని కుడిపార్శాన కూర్చొని కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే వేడుకోకపోతే ఈ భూమి మీద ఎవడు పవిత్రుడు కాలేడండి, ఎవడు నిర్దోషి కాలేడు. ఆయన కృప చొప్పున మనల్ని కరుణిస్తున్నాడండి. ఆయన కృప చొప్పున మనల్ని కరుణిస్తున్నాడు. అందుకే ఆయన చేరుకోవాలంటే ఆ మార్గం ఏదో చెప్తున్నాడండి. ఆ మార్గం ఏదో చెప్తున్నాడు. నువ్వేదో దేవునికి చేసినట్టుగా చేసి వెనకాల పాపాలు చేస్తే దేవుడు నిన్ను చేర్చుకోవడం. ఏమండి, గాలి జనార్దన్ రెడ్డి అని కొన్ని సంవత్సరాల క్రితం ఆయన గురించి మనం వార్తల్లో విన్నామండి. ఏం చేశాడు ఆయన? ఓబులాపురం గనులన్నీ కొల్లగొట్టాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి 20 కోట్లతో వజ్రాల కిరీటం చేయించాడండి. ఏమండి, ఇప్పుడు ఏమనుకుంటాడు అతను? నేను వజ్రాల కిరీటం చేయించాను కాబట్టి నా పేరు మారుమోగిపోతుంది అనుకుని ఆశపడ్డాడు. కానీ అనుమానం వచ్చింది వాళ్ళకి. 20 కోట్లతో వజ్రాల కిరీటం చేయించాడంటే అసలు వీడు వెనక ఎంత ఉందని చెప్పేసి తీగలాగారండి. డొంకంతా కదిలింది. ఏం పేరు వాడి పేరు? గాలి జనార్దన్ రెడ్డి. వాడి కార్యక్రమాలన్నీ గాలిలోనే. టిఫిన్ చేయడానికి బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం లంచ్కి ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. చూసారా? అలాంటి వాడిని చీకటి గదిలో పెట్టి గాలి లేకుండా చేశారండి. ఏమండి, వాడు తినే ప్లేటు వెండి ప్లేటు, గ్లాసు వెండి, వాడు మంచం కింద పెట్టుకుని డబుల్ కాట మంచం కింద పెట్టుకునే దిమ్మెలు వెండి దిమ్మెలు. ఏమండి, చూడండి ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించాడు. కానీ ఖైదీలకు పెట్టి సత్తు ప్లేట్లో భోజనం చేశాడండి. ఏమండి, గాలి లేదు. జైల్లో ఫ్యాన్ ఉంటుందా? ఉండదు కదండి. వాడి కార్యక్రమాలన్నీ గాలిలోనే చేశాడు. చూసారా? అంటే దేవునికి నేను ఏదో చేశాను అనుకున్నాను, కానీ వెనక ప్రభుత్వాన్ని ఎంత మోసం చేశాడు చెప్పండి ప్రియులారా. మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, మంత్రిగా చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. 2 కోట్లు పెట్టి చర్చి కట్టించాడండి. చాలా పెద్ద చర్చి, కానీ అందులో మనుషులే ఉండరు. వాళ్ళ మనవడు విజయవాడ దగ్గర ఉన్న ఫార్మసీ కాలేజీలో ఆయేషా మీరా అనే అమ్మాయిని పాడు చేసి చంపేశాడండి. పాడు చేసి చంపేశాడు. ప్రియులారా చూడండి, నరునికి నిర్దోషత్వం కావాలి, దేవుడు నీ కొరకు వేడుకోవాలి మధ్యవర్తి అంటే నీ పుణ్యకార్యాలను చూసి ఆయన, ఏమంటే నీ నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నీకు రికమెండేషన్ చేయాలి. ఈ చేత్తో మేలు చేస్తాననే ప్రజలకు కనబడుతున్నాడు, ఈ చేత్తో వెనక చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయండి. పాపం అమాయకురాలైన అమ్మాయిని చంపేశారండి పాడు చేసి. అమాయకుడైన సత్యం బాబు అనేవాడి మీద నెట్టేశారండి. వాడు జైలు అనుభవించి నిర్దోషని మొన్న చెప్పారు. పాపం ఏమంటే ఇంతకాలం జైల్లో ఉండి కాళ్ళు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడండి. మరి అతనికి ఎవరండి చెప్పండి? ఎవరు పోషిస్తారు? వాళ్ళ తల్లిగారు చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పోషించగలరు? ఏమండి, ఆ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ కేసు అతని మీద రాకుండా చేసేసారండి. ఇప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? దేవుడు ఏమనుకోవాలి? 2 కోట్లు పెట్టి నాకు చర్చి కట్టించాడు అని అనుకోవాలా? ఏమండి, వీళ్ళ మనవడు ఒక అమ్మాయిని అనవసరంగా చంపేశాడని ఇప్పుడు చర్చి కట్టినందుకు ఇతను పరలోకం ఇవ్వాలా? అమ్మాయిని చంపిన కేసు మాఫీ చేసినందుకు వీళ్ళకి నరకం ఇవ్వాలా? ఏది ఇవ్వాలి చెప్పండి? ఏది ఇవ్వాలి? దేవుడు ఎలా వేడుకుంటాడు వీళ్ళ కోసం చెప్పండి ప్రియులారా. అంటే మనుషులు పైకి కనిపిస్తున్నట్టు అనలే ఎవరు కూడా. పైకి కనిపిస్తున్నంత నీతిమంతులుగా ఎవరు లేరు. వాళ్ళ వెనక చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి చెప్పండి ప్రియులారా. మరి నీ గురించి దేవుడు వేడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడిగా బ్రతకాలి. ఏ మాటల వల్ల నీకు రక్షణ వస్తుందో ఆ మాటలు విని ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకొని బ్రతికితే సృష్టికర్తను చేరుకుంటావు. మరి ఆ మార్గంలోనికి నువ్వు రావాలిగా. ఏంటి ఆ మార్గం? ఏంటి ఆ మార్గం అంటే చెప్తున్నాడు చూడండి. ఏంటో ఆ మార్గం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం, చివరి వచనం చూద్దామండి. చదవండి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపిస్తున్నాను అన్నాడు. చూసారా? ఏమండి, పౌలు గారు మాట్లాడితే ఏమన్నాడంటే సర్వోత్తమమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తున్నాను అన్నాడు. ఏంటి ఆ సర్వోత్తమమైన మార్గం? ఆ సర్వోత్తమమైన మార్గమే సృష్టికర్తను చేరే మార్గం అండి. ఎంతకేంటి ఆ మార్గం? ఏంటి ఆ మార్గం అంటే ఆ కంటిన్యూషన్గా చెప్తున్నాడు చూడండి. 13వ వచనంలో ఆ 12వ అధ్యాయానికి కంటిన్యూషన్ చెప్తున్నాడు చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా కానీ ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉంటాను. ప్రవచించు కృపావరములన్నీ కూడా కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను
కొండలను పెకిలింపగల పూర్ణ విశ్వాసము గల వాడనై పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడనై ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు కాల్చబొట్టకు శరీరం అప్పగించిన నా శరీరాన్ని అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేకపోతే ప్రయోజనమేమి నాకు ప్రయోజనమేమీ లేదంటున్నాడండి. ఏమండి, ప్రతి మాటలో చివరేమన్నాడు? ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్, వ్యర్థుడు అన్నాడండి. ఏమండి, ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా ప్రేమ లేకుండా ఎందుకండి అవన్నీ చేయటం? అలా చేసేవాడు ఎవడట? మ్రోగడు కొంచట గణగణలాడు తాళం వంటివాడట. తాళం వంటివాడట. బేదల కొరకు ఆస్తి అంతా ఇచ్చేసాడటండి. ఏమండి, అలాంటి వాడిని ప్రేమ లేదని ఎవరైనా అంటారా? ఆస్తి అంతా బేదల కోసం ఇచ్చేవాడిని. చరిత్రలో మనం చదువుకున్నాం శిబి చక్రవర్తి గురించి. ఒక గ్రద్ద పావురాన్ని తరుముకుంటూ వచ్చిందట. ఏం చేశాడు ఈయన? ఆ పావురం కోసం తన మాంసాన్ని కోసి త్రాసులో పెడుతున్నాడట. చివరికి తానే అర్పించుకున్నాడట. ఏమండి, ఇదా ప్రేమ అంటే? ఇదా ప్రేమ అంటే? ప్రేమ అంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి, ఎదుటివాడిని కాపాడాలండి. ఎదుటివాడిని కూడా కాపాడాలి. ఏమండి, అలా చేస్తేనే అది ప్రేమ అంటారు. కాల్చబడటానికి శరీరాన్ని ఇచ్చాడంటే ప్రేమని చేశారా? ఏమండి, ఇల్లు తగలబడిపోతుంది. ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశాం. ఏమంటే, ఫైర్ స్టేషన్ సైరన్ మోగించుకుంటూ వస్తుంది. ఆ రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి ఆ మంటల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? మనుషుల్ని, వస్తువుల్ని కాపాడతారు. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉంది చేశారా? ఉద్యోగ ధర్మం నిర్వర్తించారా? ఏ ప్రేమతో చేశారా? ఉద్యోగం కోసం, జీతాల కోసం చేశారా? ప్రేమ ఉండి చేశారా? ఒకవేళ ప్రేమే ఉండి చేస్తే ఎక్కడ ఇల్లు తగలబడుతుందో అక్కడికి వెళ్ళిపోయి ఇల్లు కాపాడాలి. ఏమంటే, డ్యూటీ దిగిపోతే వాడికి ఫోన్ చేస్తే వస్తాడా? అంటే ప్రేమ లేదు వాళ్ళకి. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ప్రేమ 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 కావాలన్నాడు. ఏంటి ఆ ప్రేమ? ఏంటి ఆ ప్రేమ అండి? వీళ్ళరా, ఒకనాడు ప్రారంభ సంఘంలోనండి అంతా గలిబిలి, గొడవలు, అల్లర్లు సంఘాల్లో జరుగుతున్నాయండి. ఏమండి, సంఘాల్లో జరుగుతున్నాయి. 14వ అధ్యాయము ప్రారంభం నుంచి చివరి వరకు మీరు చదువుకోగలిగితే అక్కడ 21వ వచనం నుంచి చెప్తున్నాడండి. 21వ వచనం నుంచి చెప్తున్నాడు. అక్కడ చాలామంది భాషలు మాట్లాడుతున్నారు, పాటలు పాడాలంటున్నారు, కృపావరములు ప్రవచించాలంటున్నారు, భాషల అర్థం చెప్పాలంటున్నారు. ఏమండి, ఇప్పుడే నాకు బయలుపరచబడిని చెప్పాలనుకుంటున్నారు. ఏంటి, ఇలా అల్లరి గొడవ రేగుతుందండి. అక్కడ ఎవరు తగ్గటం లేదు, అక్కడ ఎవరు కాంప్రమైజ్ కావటం లేదు. ఆ సందర్భంలో పౌలు గారు అంటున్నారు, అమ్మ పురుషులు ఇలా గొడవ పడుతున్నారు, స్త్రీలారా మీకు దండం పెడతారని మీరు సంఘంలో మౌనంగా ఉండండి అని చెప్పాడండి. ఆ సమయానికి చెప్పాడు తప్ప ఎప్పటికీ మౌనంగా ఉండమని కాదండి. ఎప్పటికీ మౌనంగా ఉండమని కాదు. అంటే సంఘంలో జరుగుతున్న గలిబిల్ని బట్టి పౌలు గారు చెప్తున్నాడు, సర్వోత్తమమైన మార్గాన్ని మీరు ఎంచుకోండి, మీకు పరిచయం చేస్తున్నాను. ఏంటి ఆ మార్గం అంటే ప్రేమ 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 అని చెప్తున్నాడండి. ఆ ప్రేమ ఉంటేనే మనం సృష్టికర్తను చేరుకోగలమండి. అదే చివరికి చెప్తున్నాడు చూడండి, 13వ అధ్యాయంలో 13వ మాట 13వ వచనం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో మరలా శ్రేష్టమైనది ప్రేమే. 66 పుస్తకాల ఎసెన్స్ నువ్వు నేర్చుకుంటే 3 విషయాలు నువ్వు సంగ్రహిస్తావు. అదేంటట 3 విషయాలు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మరలా ఈ మూడిట్లో ఫైనలైజ్ ఏదట? ప్రేమే నిలిచేది ఎప్పటికీ. ఆ ప్రేమ లేకే ఈరోజు ఒకే ఊరిలో వీధిలో 10 సంఘాలు వెలిసేయండి. ఒకప్పుడు ఒకే సంఘంగా ఉన్న ఊర్లో ఇన్ని సంఘాలు ఎందుకు వచ్చాయి? ప్రేమ లేదు, సత్యం లేదు. ప్రేమ ఉంటే ఒకే సంఘంగా ఉంటారండి. ఒకరోజు అపోస్తులను చూడండి, ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు నిర్మించినా చివరికి యెరూషలేము సంఘం దగ్గరికి వచ్చి ఆ రిజల్ట్ చెప్పారండి. సమాధానం చెప్పుకున్నారు వాళ్ళు. అలా సమాధానంతో సంఘాలు విస్తరించే తప్ప ఈరోజు పడక ఒకరంటే ఒకరు పడక సంఘాలు కట్టుకున్నారండి. ఇదేనా ప్రేమ? ప్రేమ ఉంటే ఒకే ఊరిలో ఒకే బైబిల్ పట్టుకుని ఒకే క్రీస్తుని కలిగిన క్రైస్తవులు వేరైపోతారా? వేరైపోరండి. అంటే ప్రేమ లేకే ఇదంతా జరుగుతుందన్నమాట. ఇదంతా జరుగుతుంది. క్షమించలేని పరిస్థితులు ఉన్నారు, ప్రేమించలేని పరిస్థితులు ఉన్నారు. ఆ ప్రేమ మార్గం యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం అండి. అది తెలియక చాలామంది ఆ సృష్టికర్తను ఎలా చేరుకోవాలో తెలియక అనేక మార్గాలు ఎంచుకున్నారు. కానీ నువ్వు దేవుని ప్రేమించుడు, ఆయన చేరుకుంటావు చివరికి, ఆయన చేరుకుంటావు చివరికి. అందుకే ప్రియులారా, ఆ మార్గాన్ని యేసుక్రీస్తు వారు పరిచయం చేశారండి. నువ్వు దినమునికి 7 సార్లు ప్రార్థన చేసినా, 3 సార్లు ప్రార్థన చేసినా అవన్నీ కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు వాళ్ళకి. కోడెలను అర్పించిన, మేకల రక్తాన్ని అర్పించిన అవి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు రక్తమే ఏమండి సంపూర్ణ సిద్ధి కలగజేసింది. ఆయనే మనల్ని అందరినీ ప్రేమించాడు, ప్రేమామయుడికి ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన కొరకు ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడండి. ప్రేమ అంటే ఏంటి? అమ్మాయి ప్రేమించలేదు, ముఖం మీద యాసిడ్ పోసేది ప్రేమ కాదు. ఏమండి, అదే ఆ ప్రేమ. ప్రేమ అంటే అవసరమైతే ఆ ఎదుటి వ్యక్తి కొరకు నీ ప్రాణాన్ని
అర్పించాలండి. ఒక క్రొవ్వొత్తి క్యాండిల్ చూడండి ప్రియులారా, మనకు వెలుగునివ్వటానికి నిలువునా కరిగిపోతుంది కదండి. యేసుక్రీస్తు కూడా అలాగే తన జీవితాన్ని మన కొరకు అర్పించాడండి. ఎలా ఆయన మనం ప్రేమించాడో, ఆ మార్గాన్ని ఎలా చూపించాడో ఒక చక్కటి పాటలో వీక్షిద్దామండి. ఒకసారి ఆ పాటను ప్లే చేయండి. యేసుక్రీస్తు ఈ సమాజాన్ని ఎంత ప్రేమించాడు, తండ్రి గురించి తెలియజేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. ఏమండి, ఆయన మన కొరకు ఎలా అసూలు బాశాడు, చివరి రక్తం బొట్టు వరకు ఈ మానవాళి కొరకు ఎలా బలైపోయాడో చూద్దామండి ఈ పాటలో. Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
ఉండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మార్గాన్ని ప్రతిష్ఠించి ఆ మార్గంలో నడిస్తేనే సృష్టికర్తను చేరుకోవచ్చని ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఎంతగా క్షమించాడో చూసాం కదండి. ఈరోజు ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఏవో మార్గాలు మనం ఎంచుకుంటున్నాం. దేవునికి పువ్వులు ఇస్తే ఆనందపడతాడని, ఫలాలు ఇస్తే ఆనందపడతాడని, జంతువుల రక్తాన్ని ఇస్తే ఆనందపడతాడని చెప్పేసి మనం అనుకుంటాం. అవి ఏవి ఆయనకు అవసరం లేదండి. మనం కావాలి ఆయనకి. మనం కావాలండి. మనం చేసే నిత్యక్రియలో బట్టలు పంచడం, భోజనాలు పెట్టడం ఈ ఆయన దృష్టికి ఎలా ఉన్నాయో తెలుసా? ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డవలెనాయను అన్నాడు. మనం అనుసరిస్తున్న మార్గాలు ఉన్నాయి చూసారా? ఆయనకి ఏదో పువ్వులు ఇవ్వటం, కాయలు ఇవ్వటం, జంతువులు బలులు ఇవ్వటం ఇవి ఎలా ఉన్నాయట ఆయన దృష్టికి? మురికి గుడ్డలాగా ఉన్నాయటండి. ఏమండి, మన ఇంట్లో మసిబట్ట ఉంటుంది. ఆ మసిగుడ్డను తీసుకొని కచ్చిపులో ఆ జేబులో పెట్టుకోగలమా? లేదు కదండి. దేవుని దృష్టికి నీ నీతి క్రియలు ఎలా ఉన్నాయట? నువ్వు అనుకున్నావు అది నీతి అని, నువ్వు చేస్తున్నది నీతి కాదు అని ఆయన అంటున్నాడు. ఏమండి, నీతి కార్యక్రమాలు అంటే ఇది ఇలాంటి కార్యక్రమాలు చేయటమేనండి. 10 మందికి స్వార్థ వినిపించటం, వాక్యాన్ని చెప్పటం, వాళ్ళందరూ కూడా విని లోకానికి వేరే రక్షణ పొందటం ఇదేనండి యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన సర్వోత్తమమైన మార్గం. ఆయన ప్రేమామయుడు, ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమ మన పట్ల వెల్లడిపరిచాడు. ఎందుకంటే నేను ప్రేమించానని చెప్పడానికి మాటలు ఆయన చెప్పలేదండి. మాటలు ఆయన చెప్పలేదు. పువ్వులు ఎవరికి కావాలండి?
పువ్వులు దేవుడు నీకు ఇచ్చాడు నీ తలలో తురుముకోవాలని. కాయలు ఎవరికి ఇచ్చారు? నువ్వు తినడానికి ఇచ్చాడు. ఆయనకి ఎందుకండి అవన్నీ? అవన్నీ మనకిచ్చాడు, మరలా తిరిగి ఆయనకి ఇస్తున్నాం మనం. సాయంకాలం ఆయన తింటాడండి? ఏ కుక్కకో జంతువులకో పారేస్తాం కదండి మనం. అండ్ ఉదయాన్నే చూడండి, హోటల్ వాడు ఏం చేస్తాడు? మనం తినాలంటే చాటంత దోశ వేసుకుంటాం, ఒక చిన్న ఇడ్డెనో లేదంటే చిన్న దోశ వేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ దేవుడి ఫోటో దగ్గర పెడతాడండి. దేవుడు తింటాడా? తినడని వాడికి తెలుసు. సాయంకాలం ఎలాగూ ఆ కుక్కలకు బారేస్తారండి. ఇది నీతిక్రియ అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమన్నాడు? దాన్ని మురికి గుడ్డల్లాగా ఉంది మీ నీతి. నీతి అంటే అది కాదు. ఇదిగో దేవుడు మన కొరకు అందరి కొరకు ప్రాణాన్ని అర్పించాడండి, అర్పించాడు. అది నీతి. నీతి దానం చేశాడు ఆయన. ఇదేనండి దేవుని దగ్గరికి చేరే మార్గం అండి. ఈ మార్గంలో ఎంతమంది నడుస్తున్నారో చెప్పండి. ఆయన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఏమండి, సిలువలో ఆయన ఎంత క్షోభ అనుభవించాడు చెప్పండి ప్రియులారా. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఏమండి ఆయన గురించి ఎంత సెటైరికల్గా మాట్లాడుతున్నారు చెప్పండి ప్రియులారా. ఏమండి, ఎన్ని కామెంట్ చేస్తున్నారు చెప్పండి. ఒరే వీడు దేవుని కుమారుడట, దేవుడట, ఇప్పుడు దిగితే నమ్ముతామని అంటున్నారు. దిగలేడా? ఏమండి, ఆయన ప్రాణాన్ని పెట్టకపోతే ఈరోజు మనకు రక్షణ వచ్చేది కాదండి. సిలువలో ఆయన క్షమించాడు. ఆయనే క్షమించకపోతే తండ్రిని ఎవరూ చేరుకోలేరండి. అందుకే దేవుడు ఆయన ముఖాన్ని చూసి ఏం చేస్తాడట? నరునికి నిర్దోషత్వమును దయచేయనని చదువుకున్నాం కదండి. ఏమంటే ఆయన ముఖం చూస్తే దేవునికి ఆనందం. ఆయన ముఖాన్ని అడ్డుపెట్టి ఈరోజు మనలందరినీ కాపాడుతున్నాడండి యేసుక్రీస్తు వారు. కాపాడుతున్నాడు. ఆయన ప్రేమ, క్షమ ఈ ప్రపంచానికి ఎలా చూపించాడో మనం కళ్ళారా చూస్తున్నాం కదండి. ఏమండి, ఆయన ఒక మార్గాన్ని మన కొరకు ప్రతిష్ఠించాడట. ఏంటి? నిన్ను నువ్వు అర్పించుకో లోకానికి. నేను ఎలా అర్పించుకున్నాను? మనల్ని ప్రేమించి ఏం చేశాడట? తను తాను దేవునికి బలిగాను అర్పణంగాను అప్పగించుకున్నాడు. సజీవ యాగంగా మీ శరీరములు దేవునికి అర్పించుకోండి అన్నాడు. మరి మనం అర్పించుతున్నావా? మనం అర్పించగలుగుతున్నావా? ఈ శరీరాన్ని దేవుని పనిలో పెట్టండి. అదే సర్వోత్తమమైన మార్గం. ఏమండి, అదే క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం. మీ దేహాలను దేవునికి సమర్పించండి అంటున్నాడు. ప్రియులారా, దేవునికి అవేం అవసరం లేదండి. మనం దేవునికి కావాలి. పూలు, కాయలు, పళ్ళు, ఫలాలు, జంతువులు దేవునికి అవసరం లేదండి. మనం దేవునికి కావాలి. ఏమండి, ఇంత గొప్ప స్థాయికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనం తండ్రిని చేరుకోగలమండి. కాబట్టి చెప్పబడిన మాటలన్నీ ఆలోచించి ఆ సర్వోత్తమమైన మార్గం, సృష్టికర్తను చేరే మార్గం ప్రేమే. యేసుక్రీస్తు ఎలా మనల్ని ప్రేమించి మన కొరకు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు చూడండి. మనం కూడా మన తోటి సహోదరుల కోసం మనం ఏం చేయాలి? మనం కూడా అర్పించుకోవాలండి మన దేహాలను. అలా అర్పించుకుంటే దేవుణ్ణి చేరుకోగలం. ఇదే సృష్టికర్తను చేర్చే మార్గం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ భూమి మీద నాయన మాకు శరీరాన్ని ఇచ్చి అందులో ఆత్మను నాయన మీరు ఇచ్చి తండ్రి భూమి మీదకి పంపించారు. మాకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి ఈ ఆరోగ్యం, ఆయుష్ ఉన్నంతకాలం తండ్రి మా బ్రతుకులో నిర్ణయించిన సత్క్రియలు చేసి మరలా మిమ్మల్ని చేరుకునే అవకాశాన్ని ఇచ్చారు తండ్రి. మేమందరం కూడా అలా మిమ్మల్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. ప్రతి నెలా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాంది పలికిన తండ్రి గారు యూసఫ్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ కుమారుడు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తోడుగా ఉండతండి. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అధికారం చేస్తున్న పెద్దలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి మిమ్మల్ని గురించి అవగాహన కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమారులు, మా ప్రియులు తండ్రి, మరి ప్రిన్సిపాల్ గారు శివప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మా తోటి దైవజనరాలుగా పనిచేస్తున్న స్వరూపక్కను, తాను చేస్తున్న సేవను, దాసనను, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు వారి సేవను జ్ఞాపకం చేసుకోనండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. సర్వోత్తమమైన మార్గంలో మీ పిల్లలందరూ ప్రయాణం చేసి మిమ్మల్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని, కుడి వచ్చిన బిడ్డలందరికీ ఆయురారోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమునై ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.